సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి నిరుపేద చేనేత కార్మికులు ఆడపు జగదీష్, బింగి ఆంజనేయులు, దేవసాని పోషెట్టి కుటుంబాలకు ఈ రోజు సుమారు 5,000 రూపాయల విలువగల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. పద్మశాలి సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సహాయం అందజేయడం జరిగిందని పద్మశాలి అధ్యక్షులు బొల్లిబత్తుల దేవదాస్ అన్నారు. మున్ముందు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పద్మశాలి కుల బాంధవులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటామన్నారు. కుల బాంధవులందరూ తమల్ని ఆశీర్వదించి గెలిపించినందుకు వారికి తాము రుణపడి ఉంటామన్నారు. వారికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోట కిషోర్, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ఎల్లం రాజు, కోశాధికారి దేవసాని హన్మాదాస్, సహాయ కార్యదర్శి పాషికంటి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు గాడిపల్లి అనూప్, జిల్లా ప్రచార కార్యదర్శి గాడిపల్లి బలరాం, రాష్ట్ర యూత్ సహాయ కార్యదర్శి కుడికాల రమేష్, గజ్వేల్ యువజన అధ్యక్షులు తలకోకుల ప్రేమ్ కుమార్, యువజన ప్రధాన కార్యదర్శి అనుమాన్ల నాగరాజు, నేత యువజన సంఘం ఉపాధ్యక్షులు సబ్బని చంద్రమౌళి, దేవసాని వాసుదేవ్, సిద్దిపేట జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, పద్మశాలి గౌరవ ముఖ్య సలహాదారుడు తలకొక్కుల మధుసూదన్, మంగళంపల్లి సత్యం, విష్ణు, నర్సింహులు, భాస్కర్, ప్రసాద్, నల్ల శివకుమార్ మరియు పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పద్మశాలి కుల బంధాలకు అందరికీ పేరు పేరున నమస్కారం, శుభోదయం తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏంటంటే మొన్న మన కొత్త కమిటీ యొక్క దేవదాస్ సార్ గారి అధ్యక్షత వహించిన కమిటీ అందరూ ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది. ఆ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం పద్మశాలి అంటేనే చేనేత, చేనేత అంటేనే పద్మశాలి, వాళ్ళని గౌరవించుకొని ఒక మంచి కార్యక్రమం ఒక ముందడుగు వేద్దామని అయితే మొన్న 2 రోజుల క్రితం మా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమంగా మన నేతన్నలకి మన సంఘం దగ్గర వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేసి మా యొక్క ఫస్ట్ ముందడుగు వీరితోనే శుభారంభం జరగడం జరిగింది. రానున్న కాలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చాలా 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 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ముందు చూస్తారు. మీ యొక్క సహకారం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై పద్మశాలి, జై మార్కండేయ, జై కలుపుదాం. పద్మశాలికి చేసిన తర్వాత మొన్న 14వ తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ఈ రోజు మొదటి కార్యక్రమం మా యొక్క చేనేత కార్యక్రమంతోటి మొదలు పెట్టడం జరిగింది. వారికి మరి జీవనోపాధి గురించి వారి సహాయ సహకారాల కొరకు మేము ఈ రోజు నిత్యావసర వస్తువులు అనగా బియ్యం గాని, పప్పు, చింతపండు మొదలు నిత్యావసర వస్తువులు వారికి అందజేయడం జరిగింది. కాబట్టి మరి ఇక ముందు కూడా మీ అంత సహకారం ఇదే విధంగా ఉండాలని మరి మనసారా కోరుకుంటున్నాం. జై పద్మశాలి, జై పద్మశాలి.